హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ బాస్ పార్ట్ 51. తండ్రి ఒడిలో ఉండే మాధుర్యం, ఆయన కౌగిట్లో ఉండే ధైర్యం కూతురికి మాత్రమే తెలుస్తాయి. అలాంటి కౌగిలి కోసం ఆద్య ఎన్నోసార్లు ఎదురు చూసింది. చివరికి అది నెరవేరినాటికి ఆమె దగ్గర ఆశ మిగల్లేదు. ఇప్పుడు ఎవరు కౌగిలి ఆమెకి ధైర్యం ఇవ్వటం లేదు. మనిషికి అన్ని బంధాలున్నా ఒక్క క్షణం మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. అది ఎలాంటిదంటే ఆ సమయంలో ఎవరూ మనకి తోడుండరు. అప్పుడు మనకు మనమే తోడుగా ఉండాలి, నీడగా నిలబడాలి. స్వశక్తిని మించిన ఆయుధం లేదని అర్థమయ్యింది ఆమెకి. మనసంతా ముక్కలై మరో హృదయం పుట్టింది, అచ్చం ఒక రాయిలా. ఆద్య అడిగినట్లుగానే రాజీ పడ్డాడు చంద్రశేఖర్. ఆద్య మళ్ళీ కాలేజ్కి వెళ్ళటం మొదలుపెట్టింది. కానీ ఈసారి ఆమెకు సరదాలు కనిపించలేదు, నవ్వులు వినిపించలేదు. కేవలం సర్టిఫికెట్ కోసం మాత్రమే కాలేజ్కి వెళ్ళింది, అంతే. అయితే అక్కడ ఆమె జీవితం గురించి అందరికీ తెలుసు కనుక ఆమెను కొందరు ఏడిపిస్తే మరి కొందరు ఓదార్చే ప్రయత్నాలు చేసేవారు, ఇంకొందరు జాలిగా చూసేవారు. ఆ చూపులు మాటలను భరించలేకపోయేది ఆద్య. ఎంత బాధపడినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె ఏడవడం మాత్రం చాలా అరుదు. ఇంతకు ముందులా ఆమె నవ్వుతూ ఇంటికి రావటం లేదు. కాలేజీలో జరిగిన సంగతులేవి శాంతికి చెప్పడం లేదు. చంద్రశేఖర్తో మాట్లాడాలని ఎదురు చూడడమూ లేదు. ఆయన మెచ్చుకోవాలి అని ఆశపడడమూ లేదు. ఇక అదంతా గమనించి ఆమెను ఎంత మామూలు మనిషి చేయాలని ఎంత ప్రయత్నించినా సరే, కానీ వాళ్ళ వల్ల అస్సలు కానే కాలేదు. ఇక నెలలు గడిచేసరికి పృథ్వీ మీనాని పెళ్లి చేసుకున్నాడు అన్న వార్త వాళ్ళకి తెలిసింది. ఆద్య ఏమీ స్పందించలేదు. కనీసం అతని మీద ద్వేషాన్ని కూడా వెళ్ళబుచ్చలేకపోయింది. శాంతి ఎన్నో రకాల శాపనార్థాలు పెట్టింది. వాళ్ళనేమీ చేయలేకపోయినందుకు చంద్రశేఖర్ కూడా కుమిలిపోయాడు. అయితే అప్పటి నుండి ఆద్య ఏ నిర్ణయానికి కూడా ఆయన అడ్డు చెప్పలేదు. ఆమె జీవితాన్ని ఆమెకి నచ్చినట్లుగా బ్రతకనిచ్చాడు. అలా జీవించడం పట్ల ఆమెకున్న ఇష్టం ఇప్పుడు లేదు. భావాలన్నీ సమాధి కాబడి కేవలం రక్త ప్రసరణ చేయగలిగే యంత్రంలా ఆమె గుండె పని చేయడం మాత్రమే మొదలుపెట్టింది. ఆమెను అలా చూసి ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన చంద్రశేఖర్ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అయినా ఒకప్పుడు ఆమెను అలా పట్టించుకోకుండా ఉంటే ఆమె ఎంత బాధపడిందో ఇప్పుడు అర్థమయ్యింది ఆయనకి. తెలిసి చేసినా తెలియక చేసినా కూతురి యవ్వనానంతా ఆయన మింగేశాడు. ఆయన మూలాధారంగా పుట్టిన ఓ భయంకరమైన అనుభవం మింగేసింది. రోజులు గడిచాయి. ఆద్య డిగ్రీ కూడా అయిపోయింది. ఇక MBA అక్కడ చెయ్యాలి అనుకోలేదు. అక్కడ పరిసరాలలో ఏ మూల చూసినా ఆమె గతమే గుర్తుకు రాగా ఆద్యకి ఇంకా అక్కడ ఉండాలి అనిపించలేదు. అక్కడ నుండి దూరంగా వైజాగ్ లో MBA చేస్తానంది. అప్పటికే నలిగిపోయి ఉన్న ఆద్యని అంత దూరం ఒంటరిగా పంపించడం శాంతికి ఇష్టం లేదు. కానీ చంద్రశేఖర్ మాత్రం ఆపలేదు. స్వయంగా అతనే తీసుకెళ్లి అడ్మిషన్ తీసుకుని ఆద్యని జాయిన్ చేసి మరీ తిరిగి వచ్చాడు. ఆద్య ఇష్టాలను గౌరవించడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆద్యకంటూ ఇష్టాలేవీ లేవు కదా. కేవలం బ్రతికేందుకు కావలసిన కనీస అవసరాలే ఇప్పుడు ఆమె ఇష్టాలు. అయితే ఈ సమస్యల మధ్య ఓర్చుకోలేని బాధ ఎంత ఉన్నా సరే చావాలన్న ఆలోచన మాత్రం ఆమె మెదడు ఎంచుకోలేదు. ఆమె ఎందుకని చనిపోవాలి? చావును మించిన నరకాన్ని అనుభవించిన తర్వాత ఆ చావు ఎంత చిన్నదో అర్థమయ్యింది. అంత చిన్న కష్టానికి ఆమెను పొందే అర్హత లేదు. ఆమె ఎదుర్కోబోయే సవాళ్లు కూడా ఆమెలా అనుభవం పొందినవే ఉండాలి. మరణానికి ఇంకా అంత అనుభవం రాలేదు. అందుకే చావు ఆమెకు గడ్డిపోసలా కనిపించింది. ఆమె ప్రేమలన్నీ సమాధి కాబడి ఆ చోటును అంతటినీ అంతకంటే బలంగా పూరించింది ద్వేషంగా. ఈ కళ ఆఫీసులో కూర్చుని గతంలోకి పరుగులు తీసిన పాదాలను తడిమి చూసుకునే ప్రయత్నంలో అలా ఉండగానే ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. ఏదో తెలియని కొత్త నెంబర్. లిఫ్ట్ చేసింది. కాసేపటి వరకు అవతల వైపు నిశ్శబ్దంగా ఉండడంతో కట్ చేయాలని చూసేసరికి గట్టిగా నవ్వు వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లుగా అనిపించి ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆద్య. అమ్ములు! అతని గొంతులోని వికృతమైన స్వరం. గుండె వేగం పెరిగిపోయింది. నరాలన్నీ కదులుతూ ఉండగానే నువ్వెందుకు కాల్ చేశావని అడిగింది వణుకుతున్న గొంతుతో. ఎందుకు చేస్తాను? నీతో మాట్లాడడానికి చేశాను. ఏం చేస్తున్నావు అమ్మో అంటూ దీర్ఘం తీస్తూ అడిగాడు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఏదో మాట్లాడేటందుకు పెదవులు కదిపి అంతలోనే ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేసి టేబుల్ మీద పెట్టింది. 2 క్షణాల్లో మళ్ళీ దాన్ని చేతిలోకి తీసుకుని
వెంటనే స్విచ్ ఆఫ్ చేసి దాన్ని ప్రపంచంలోనే ప్రమాదకరమైన వస్తువుగా చూస్తూ టేబుల్ మీదకి విసిరేసింది. 10 నిమిషాలకు గాని మామూలు కాలేకపోయింది ఆద్య. అన్నిటినీ దాటింది, కానీ అతనంటే ఉన్న భయం నుండి మాత్రం విముక్తురాలు కాలేకపోయింది. అతని మీద కోపం రావాలి, ద్వేషం పుట్టాలి, అతన్ని శిక్షించాలి. కానీ అతని పేరు వింటేనే కేవలం భయం, భయం, భయం. భయం నుండి స్వతంత్రం పొందని హృదయం ఇంకా శిక్ష గురించి ఎలా ఆలోచించగలదు? ఆలోచించలేకపోయింది. ఎందుకో పృథ్వీ గుర్తొచ్చినప్పుడల్లా ఒకవైపు ఆకాష్ గుర్తొస్తున్నాడు ఆమెకి. ఆకాష్కి అతనంటే కోపం, అతని సహాయం తీసుకుంటే అని ఆలోచించింది. కానీ అతనికి పొగరు, అహంకారం. ఆమె అంటే కోపం, ద్వేషం. అతను అసలు సహాయం చేస్తాడా? చెయ్యగలడా? ఆమె గతం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఆ పృథ్వీ ఆమెను ఏడిపించాడని చెప్పి అతనితో కలిసి పృథ్వీ పతనానికి శ్రీకారం చుడితే, కానీ ఆ పృథ్వీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే ఆకాష్ నమ్ముతాడా? ఆమెను మాత్రమే పృథ్వీ ఎందుకు ఇబ్బంది పెట్టాడు అని అతను అడిగితే ఏం సమాధానం చెప్పాలి ఆకాష్కి? అలాగని ఆమె బాధనంతా అతనితో పంచుకోవాలా? అందుకు ఆకాష్ అర్హుడు కాడు. అతనికి ఇలాంటివి ఏమీ తెలీదు. కానీ అతను అతని ద్వేషం కోసం ఏమైనా చేయగలడు. ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళ పతనాన్ని వాళ్ళకు తెలియకుండానే ప్రారంభించగలడు, ముగించగలడు. ఇంకా గాఢంగా ఊపిరి తీసుకుని పృథ్వీ అంటే ఆమెకు పడదని, అతన్ని ఏదో ఒకటి చెయ్యాలని, దానికి ఒక మెట్టు దిగి అతన్ని సహాయం అడగాలని నిర్ణయించుకుని ఆకాష్ క్యాబిన్ వైపు నడిచింది ఆద్య. వినయ్ ఫోన్తో సిస్టంలో దూర్చిన తలని ఫోన్ వైపుకు మళ్లించాడు ఆకాష్. చిరునవ్వుతో లిఫ్ట్ చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆఫీస్ గురించి అడిగాడు వినయ్. జరుగుతున్న పనులన్నిటి గురించి ఆకాష్ వివరించగానే ఆద్య బాగుందా అని అడిగాడు చిన్నగా. అనుకుంటూనే ఉన్నా, ఇంకా అడగలేదేంటని. దానికేమవుతుందిరా, నా రక్తం తాగుతూ సంతోషంగానే ఉందిలే. ఆకాష్ సమాధానం ముందే తెలిసిన వాడిలా నిట్టూర్చి, అది సరే గాని యాక్సిడెంట్ అయ్యిందంట కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కాస్త గొంతు పెంచి అడిగాడు వినయ్. నీకెలా తెలుసురా? నాకు కూడా అక్కడ స్పై ఉన్నారులే, కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. ఆ యాక్సిడెంట్ కూడా ఆ దెయ్యం వల్లే జరిగిందని చెప్పాడు ఆకాష్. అబ్బా, మాటికి తననేదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదేరా? అసలే కొత్త ప్లేస్ అయినందుకు ఏమో తను మొన్న చాలా భయపడుతూ మాట్లాడింది. అక్కడ ఎవరైనా ఆమెనేమైనా అంటున్నారేమో, కాస్త తనని జాగ్రత్తగా చూసుకోరా అని అన్నాడు వినయ్. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమేనా నా పని? ఇక్కడికి వచ్చింది దాంతో పని చేయించుకోవడానికి, గాని దాని భయాలు, గాయాలు తెలుసుకుని వాటికి మందు పూయడానికి కాదు. ఇన్ఫాక్ట్ దానికి ఏమైనా భయాలు ఉన్నాయంటే వాటిని రెట్టింపు చేస్తాడు గాని దాని పొగరు అంచే పని మాత్రం మానుకోడు ఈ ఆకాష్ అని అన్నాడు పొగరుగా ఒక నవ్వు నవ్వి. ఇక అతనితో తన ఇబ్బంది గురించి చెప్పేందుకు తలుపు తెరిచి ఉన్న ఆద్య ఆ మాటలన్నీ వినేసింది. అతని మాటలన్నీ విన్నాక అతనికి చెప్పకపోవటం మంచిది అనుకుంది. అతని మీద ఏ మూలో మంచివాడని పడిన ముద్రని చెరిపేసి మళ్ళీ ఆకాష్ ని అహంకారి స్థానంలో ఉంచింది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంది. ఆమెకు సహాయం చేశాడు. వాళ్ళ కంపెనీ కోసం ఆమెను భరించుంటున్నాడు. అంతేకాని ఆమె మీద జాగ్రత్త ఏమీ లేదు. అదే పొగరు, అదే అహం. అతనికి ఆమె అంటే ఎంత ద్వేషమో ముందే తెలిసినప్పటికీ ఎందుకో ఈసారి ఆకాష్ మాటలు ఆమెకు నచ్చలేదు. ఆమెకు తెలియకుండానే ఆమె పట్ల అతను చూపించిన జాగ్రత్తని ఆమె ఇష్టపడింది కాబోలు. అది తప్పని అర్థమయ్యింది ఇప్పుడు తనకి. గాఢంగా ఊపిరి వదిలి తెరిచిన తలుపుని దబాలను వదిలిపెట్టి వెళ్లి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగేసరికి ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా అటువైపుగా చూశాడు ఆకాష్. ఆద్య వచ్చి వెళుతుండడం కనిపించి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆద్య అంటూ పిలిచాడు. వినయ్ లైన్లోనే ఉన్నాడన్న సంగతి మర్చిపోయి. ఏమైందిరా ఆద్య అంటున్నావు అని అడిగాడు వినయ్. విన్ను, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఆకాష్. వెంటనే ఆద్య వెనుకగానే వెళ్ళాడు ఆమె క్యాబిన్లోకి. లోపలికి వెళ్లేసరికి ఎవరు వస్తున్నట్లు అనిపించగానే ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఆద్య. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.